స్థానిక కర్నూలు పట్టణం ఎన్ఆర్పేట బాలాజీ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ డాక్టర్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల 26 ఏళ్ల హెచ్ మాధవి అనే వివాహిత విగతజీవిగా మారింది. తెలంగాణ అలంపూర్ నియోజకవర్గం తనగల గ్రామానికి చెందిన మాధవికి నెక్ సర్వికల్ సర్జరీ చేసిన 24 గంటల్లోపే మృత్యువాత పడింది. ఇది కేవలం డాక్టర్ల నిర్లక్ష్యంతోనే సర్జరీ విఫలం కావడం వల్లే మరణించిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. సర్జరీ చేయకముందు డాక్టర్స్ మీ అమ్మాయికి ఏమీ కాదు, చిన్న సర్జరీ, మీరు అమౌంట్ కట్టి వెళ్ళండని హామీ ఇవ్వడంతో నమ్మి ఈ హాస్పిటల్ జాయిన్ అయ్యాం. డబ్బులు కట్టిన తర్వాత మాకు ఏమి జరుగుతుందనే సమాచారం ఇవ్వకుండా ఆతృతగా అజాగ్రత్తగా కేవలం డబ్బులు కట్టినారు, పని అయిపోయింది అన్నట్లు అక్కడి డాక్టర్స్ యాజమాన్యం హడావిడి చేసి మా అమ్మాయి ప్రాణాలు తీశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని మీడియాకు వివరణ ఇచ్చేందుకు హాస్పిటల్ యాజమాన్యం నిరాకరించింది. ఇదివరకే ఈ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయిన అనేక సంఘటనలు జరిగిన హాస్పిటల్ యాజమాన్యం తీరు మారలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిర్లక్ష్యంగా చికిత్స చేసి అమ్మాయి ప్రాణం తీసిన డాక్టర్ నాగరాజు హాస్పిటల్ యాజమాన్యంపై డిఎంహెచ్ఓ మరియు కలెక్టర్ విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. జరుగు ఏమైంది? ఏం ఫెయిల్ అయింది? ఏమైంది? ఏమైంది? డాక్టర్ పేరు ఏం పేరు? ఏం పేరు డాక్టర్ పేరు? నాగరాజ్. నాగరాజ్ అండి. ఏ హాస్పిటల్ ఇది? ఏం హాస్పిటల్ ఇది? మెట్రో. ఏమైంది పెద్ద మనిషి? ఏమైంది? డాక్టర్ల నిర్లక్ష్యం. ఎప్పుడు జరిగింది ఆపరేషన్? ఈ టైంలో. ఏ ఊరు మీది? కనగాల. ఏం పేరు అమ్మాయి పేరు? మాధవి. ఏమవుతుంది మీకు? మనవరాలు అయితే. ఎవరు డాక్టర్? ఎవరు? నాగరాజ్. నాగరాజేనా? బాలాజీ హాస్పిటల్ నాగరాజు. ఆయనదేనా నిర్లక్ష్యం? అవును, ఆయనదేనా నిర్లక్ష్యం? ఏం ఆపరేషన్ జరిగింది?